హాయ్ అండి. ఓజీ అలానే మీరు కాంతార 2 ఏదైతే చాప్టర్ 1 వచ్చిందో దాన్ని కలెక్షన్ రిపోర్ట్ మాట్లాడుకుందాం. కాంతార 1 వచ్చేసి సోమవారం రోజున చూసుకుంటే మొదటి సండే అయిపోయిన తర్వాత మొదటి మండే రోజున కొంచెం షాక్ తగిలింది. మీకు కర్ణాటక కాదు కానీ తెలుగులోను అలానే హిందీ సర్కిల్లోనూ కొంచెం షాక్ అయితే తగిలిందండి. ఎందుకంటే ఇంకా డే బై డే మీకు పెరుగుతూ పోద్ది అనుకుంటే హిందీలో కొంచెం డ్రాప్ కనిపించింది. తెలుగులో స్పెషల్గా తెలుగులో చాలా డ్రాప్ కనిపించిందండి. చాలా తక్కువ కలెక్షన్ అయితే రావడం చూసాం. కొంచెం ఎందుకంటే తెలుగులో చాలా భారీగా ఈ కాంతారాన్ని అయితే అమ్మారు కాబట్టి రావలేదు. అలానే ఓజీ కూడా మరి రెండో మండే రోజు చూసుకుంటే థర్డ్ వీక్ అనుకోండి, సెకండ్ వీక్ మండే అనుకోండి, సెకండ్ మండే ఆ మండే చూసుకుంటే మీకు దాదాపు 2 కోట్ల లోపే పడిపోయింది నెట్. ఎందుకంటే ఆ 4 కోట్లు కంటిన్యూషన్ అవుతుంది అనుకున్నాను నేనైతే. ఏదైతే శుక్ర శని ఆదివారంలో 4 కోట్లు 4.5 కోట్లు 5 కోట్ల మధ్యలో అయితే రావడం చూసాం. కాకపోతే సడన్గా వచ్చేసి మండే వచ్చేసి 2 కోట్ల లోపే దాదాపు 1,70,00,000 ఏమో వచ్చింది నెట్. కాబట్టి సినిమా లాంగ్ రన్ ఇంకా లేనట్టే కనిపిస్తూ ఉంది. చాలామంది మాట్లాడేది ఏంటంటే కొన్ని చోట్ల మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది, అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదని మాట్లాడుతున్నారు. దాదాపు ఎందుకంటే 350 కోట్ల పైనే గ్రాస్ వచ్చినప్పటికీ వచ్చిన ఏరియాలోనేమో మంచిగా బ్లాక్ బస్టర్ కలెక్షన్ వచ్చింది, రాని ఏరియాలోనేమో లాస్లో చూస్తున్నారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు. చూడాలి మరి ప్రస్తుతానికి అయితే కొంతమంది లాస్లో ఉన్నారు. కాంతార కూడా అదే జరిగేలా కనిపిస్తూ ఉంది. కాంతార చాలా గట్టి అమౌంట్ అమ్మారంటే దాదాపు 90 కోట్ల దాకా అమ్మారంట. ఎప్పటి వరకు చూసుకుంటే దాదాపు వచ్చింది 40 కోట్లే కాబట్టి 50 కోట్లే వచ్చినాయి. ఇంకా 40 కోట్ల దాకా వసూలు చేయాలి కాబట్టి అంత ఈజీగా గట్టి నష్టమే కనబడుతుంది. లాంగ్ రన్లో కలిసి ఇంకా ఒక 20 కోట్లు కనీసం 10 కోట్లు అయితే లాస్ అయితే కనిపించేలా కనిపిస్తుంది. ఇది కూడా ఈ రన్ మంచి కొనసాగితే డే బై డే మళ్ళీ పడిపోయిందంటే మటుకు మీకు తెలుగులో చాలా నష్టాలు చూసే అవకాశం ఉంటుంది. కానీ సర్ప్రైజ్గా ఏంటంటే మీకు మలయాళంలో తమిళనాడులో అయితే మంచి కలెక్షన్ రాబడుతుంది. అక్కడ అమ్మిన దానికి దాదాపు ప్రాఫిట్లు ఆల్రెడీ తీసేసుకుంటున్నారు. డబల్ ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. హిందీలో కూడా భారీగా అమ్మారండి ఈ సినిమా. ఎందుకంటే కాంతార 1 చాలా సర్ప్రైజ్గా ఆడింది కాబట్టి దాన్ని ఉద్దేశించి గట్టిగానే కొన్నారు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే చాలా నష్టాలు అయితే సినిమా చూడబోతున్నట్టయితే తెలుస్తుంది హిందీ సర్కిల్లో కూడా. ఎందుకంటే వచ్చే రోజు కన్నా 2 రోజులు ఎక్కువ కలెక్షన్ వచ్చినప్పటికీ ఆ తర్వాత డ్రాప్ అవుతూ వచ్చింది. సండే రోజున హోల్డ్ కనబరిచినప్పటికీ మండేకి వచ్చేసరికి హ్యూజ్ డ్రాప్ కనిపించింది. అక్కడ మీకు అక్కడ చూసుకుంటే మరి మంగళవారం రోజున కొంచెం బుకింగ్స్ బాగానే ఉన్నాయి అన్నారు. మరి చూడాలి అది. కాకపోతే ప్రస్తుతానికి అయితే ఓజీ లాస్ట్లో చూస్తుంది. కాంతార 2 సినిమాలకి పాజిటివ్ టాకే వచ్చిందండి. 2 సినిమాలకి మంచి పాజిటివ్ టాకే వచ్చింది. స్టార్టింగ్ మంచి బ్లాస్టే వచ్చింది. కాకపోతే ఇంకా 1 వీక్ అవ్వగానే ఆటోమేటిక్గా 2 సినిమాల్లో చాలా డ్రాప్ అయితే కనబడుతూ ఉంది. అందులో స్పెషల్గా ఓజీ ఆల్మోస్ట్ సినిమా కాకపోతే తన కెరీర్లో బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చినాయండి. ఇప్పటివరకు అతను 200 మార్కే దాటలేదు. అలాంటిది 350 కోట్ల మార్క్ని అయితే టచ్ చేశాడు. లాంగ్ రన్లో 400 కోట్లు అంటున్నారు. కానీ చూడాలి, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే మీకు రోజుకి 1,500,000 అంటే కష్టమైపోద్ది. కనీసం 4 కోట్లు అని వస్తే ఆ 50 కోట్లు టచ్ అవ్వచ్చు. అప్పుడు 400 కోట్లు పోస్ట్ అయితే వేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న ట్రెండింగ్ చూస్తే అంత రీచ్ అయ్యేలా కనిపించట్లేదు నాకు. చూద్దాం మరి. ప్రస్తుతానికి అయితే 2 సినిమాలు కూడా తెలుగులో కొన్ని ఏరియాలో నష్టాలు చూసే అవకాశం కనిపిస్తుంది. కాంతార 2 కానీ లేకుంటే మీకు ఓజీ కానీ 2 సినిమాలు కూడా కొన్ని ఏరియాలో నష్టాలు చూస్తుంది తెలుగు రాష్ట్రాల్లో.